స్త్రీలు దరిద్రులుగా అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఇలా కొన్ని పనులు చేయటం వల్ల స్త్రీలు తొందరగా దరిద్రులు అవుతారు. అవేమిటంటే మనం చేయకూడని పనులు ఉన్నాయి. రోకలి మీద స్త్రీలు ఎప్పుడు కూర్చుండరాదు. అలా కూర్చుంటే స్త్రీకి మంచిది కాదు, దరిద్రం అనేది వస్తుంది. అలాగే కూరలు కానీ ధాన్యం, బియ్యం, పుస్తకాలు ఎప్పుడు దాటకూడదు. ఎందుకంటే అవి మనకి తిండి పెట్టే వస్తువులు. పుస్తకం ఏంటంటే మనకి చదువు నేర్పే సరస్వతి తల్లి. అలాంటి వాటి మీద దాటడం వల్ల మనం దరిద్రులు అవుతాము. తడి వస్త్రాలు కానీ మాసిన వస్త్రాలు కానీ ధరించకూడదు. అలాగే అలా చేస్తే దరిద్రం అనేది వస్తుంది. ఎవరైనా సరే వాష్రూమ్కి వెళ్ళినా, మూత్ర విసర్జన మల విసర్జనకి వెళ్ళినా సరే కాళ్ళు కడుక్కోకుండా స్త్రీ రాకూడదు. బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి. ఎటన్నా మనం బయటికి వెళ్ళినా ఊరి నుంచి వచ్చినా కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. తలుపుల మీద విడిచిన బట్టలు వేయకూడదు. అసలు విడిచిన బట్టలు కానీ మాసిన బట్టలు కానీ ఏది ఉంచకుండా స్త్రీ నీట్గా ఉంచుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే దరిద్రం అనేది రాకుండా ఉంటుంది. అలాగే బయటికి వెళ్ళి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. మంచం మీద కూర్చొని స్త్రీ అస్సలు భోజనం చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం అనేది వస్తుంది అంటారు. ఇతరుల చెప్పులు కానీ దుస్తులు కానీ ధరించకూడదు. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు. అలా మంచిది కాదు, దరిద్రం అనేది వస్తుంది. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ.